గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. మను మకటం పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం. షూటింగ్లో కాంస్యం సాధించిన బాకర్ ఒలింపిక్స్లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా రికార్డు. ఇక్కడ మను బాకర్ ఇక్కడ పారిస్లో జరిగే అథ్లెటిక్స్ ఒలింపిక్స్లో ఇక్కడ విజయం సాధించినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆమె పడి లేవడం అంటే పోయిన చోటే వెతుక్కోవడం అంటే ఓటమిని విజయానికి సోపానంగా మార్చుకోవడం అంటే సమాధానం కోసం మను బాకర్ వైపే చూడాలి. గత ఒలింపిక్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆడిన 3 ఈవెంట్లలోనూ పేలవ ప్రదర్శన చేసి అవమాన భారం ఎదుర్కొన్న ఈ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ అదే అత్యున్నత వేదికలో గొప్ప ప్రదర్శనతో పోడియంపై సగర్వంగా నిలబడింది. టోక్యో చేదు అనుభవాలను చెరిపేస్తూ పారిస్లో కాంస్య పథకాన్ని ముద్దాడింది. భారత ఒలింపిక్స్ చరిత్రలో పథకం సాధించిన తొలి మహిళా షూటర్గా రికార్డు సృష్టించింది. పారిస్లో 3 విభాగాల్లో పోటీకి సై అన్న మను బాకర్ పోటీ పడ్డ తొలి ఈవెంట్లోనే కాంస్యం సాధించింది. ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె 3వ స్థానంలో నిలిచింది. ఆఖరి ప్రయత్నంలో 3వ స్థానంలో ఉన్న కొరియా షూటర్ మనును దాటేసింది. లేదంటే అమ్మాయికి రజతమే దక్కాల్సింది. అయినా సరే ఒలింపిక్స్ 2వ రోజే భారత్ పథక ఖాతా తెరిచిన మను సహచర అథ్లెట్లందరికీ గొప్ప స్ఫూర్తినిచ్చింది. మరో 2 షూటర్లు రమిత, అర్జున్ కూడా ఫైనల్ చేరి పథక ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇక్కడ ఇంత ముందుకు 2 సార్లు ఇక్కడ ఓటమి పాలైంది అథ్లెటిక్స్ పోటీలో. ఇక్కడ ఈసారి ఇక్కడ ఓడిపోయిన చోటే గెలవాలన్నట్టుగా ఇక్కడ 3వసారి విజయం సాధించినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మను బాకర్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మను బాకర్ కంటే ముందు 2004లో రాజ్యవర్ధన్ సింగ్ రజతం, 2008లో అభినవ్ బింద్రా స్వర్ణం, 2012లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం పథకాలు గెలిచారు. ఇక్కడ మను బాకర్ ముందు 2004, ఇక్కడ 2008, 2012లో ఇక్కడ రజతం పథకాలు గెలుచుకొచ్చారు రాష్ట్రం. ఇక్కడ మహిళగా ఇక్కడ తొలిసారి మొదటి మహిళగా ఇక్కడ కాంస్యం గెలుచుకొచ్చింది అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ అథ్లెటిక్స్లో జిఎస్టీ కుంభకోణంలో సోమేష్పై కేసు. వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో సిసిఎస్లో నమోదు. ఎఫ్ఐఆర్లో 5వ నిందితుడిగా పేరు. అక్రమాలకు స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడి. ఇక్కడ జిఎస్టీ కుంభకోణంలో సోమేష్పై కేసు నమోదైనట్టుగా తెలుసుకోవచ్చు. వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో సిసిఎస్లో నమోదు. ఎఫ్ఐఆర్లో 5వ నిందితుడిగా పేరు. అక్రమాలకు స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడి. ఈ విధంగా అక్రమాలకు స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా అక్రమాలకు పాల్పడారు సోమేష్ అని తెలుసుకోవచ్చు. జిఎస్టీ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్ రూరల్ శివరామప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, పియాంట్లో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ను నిందితులుగా ఉన్న ఈ కేసులో 5వ నిందితుడిగా సోమేష్ కుమార్ను చేర్చారు. పన్ను ఎగవేతదారులకు వీరు సహకరించడం ద్వారా వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లగా మరో 11 ప్రైవేట్ సంస్థలు సుమారు 400 కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్ లీఫ్ అక్రమాలు తేలడంతో లోతుగా దర్యాప్తు. ఎఫ్ఐఆర్లోని వివరాల మేరకు మానవ వనరులను సరఫరా చేసే బిగ్ లీఫ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండానే 25.51 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకొని మోసానికి పాల్పడినట్లు తేలిన నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అంతర్గతంగా విచారణ జరిపింది. వాణిజ్య పన్నుల శాఖకు సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్గా ఐఐటి హైదరాబాద్ వ్యవహరించింది. ఇక్కడ ఈ కంపెనీ ద్వారా బయటపడ్డదని తెలుసుకోవచ్చు. బిగ్ లీఫ్ కంపెనీ మానవ వనరుల సరఫరా చేసే బిగ్ లీఫ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండానే 25.15 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లోన్ తీసుకొని ఇక్కడ మోసానికి పాల్పడిందంట. ఇక్కడ ఈ కంపెనీ ద్వారా ఇక్కడ వెలుగులోకి వచ్చింది విచారణ చేపట్టగా అని ఇక్కడ మొత్తం మీద సోమేష్ కుమార్ అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఇక్కడ పన్ను ఎగవేతదారులకు సపోర్ట్ చేసినట్టుగా ఇక్కడ
కుంభకోణం ద్వారా ఇక్కడ భారీ లంచం తీసుకొని ఇక్కడ భారీ సొమ్ము తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వివిధ కంపెనీలకు ఇక్కడ పన్ను ఎగవేసడానికి సపోర్ట్ చేసినట్టుగా ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ 5వ నిందితుడిగా ఉన్నాడు సోమేష్ కుమార్ అని తెలుసుకోవచ్చు. ఈ విధంగా నెలాఖరులోగా 1,50,000 లోపు రుణమాఫీ, ఆగస్టులో 2 లక్షల లోపు మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇక్కడ నెలాఖరులోగా సీఎం జూలై 31లోగా ఇక్కడ 1,50,000 లోపు రుణమాఫీ చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. 2014లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. 2014లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేది అన్నట్టుగా ఇక్కడ జైపాల్ రెడ్డి సంస్మరణ సభ ఉద్దేశించి ఇక్కడ సభలో మాట్లాడినట్టుగా తెలుసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ, ఇక్కడ కల్వకుర్తిలో జైపాల్ రెడ్డిది విగ్రహ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుర్తి సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసి మాట నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1,50,000 పంట రుణం ఉన్న ప్రతి రైతుకు 2వ విడతగా జూలై 31 కంటే ముందే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని కొట్ర తండా వద్ద కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఇక్కడ జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అదేవిధంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ అని తెలుసుకోవచ్చు. అంతకుముందు కల్వకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల లోపు పంట రుణాలన్నీ మాఫీ చేయాలని ఓ వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి నాకు సవాల్ విసిరారు. ఇక్కడ లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల పంట రుణాలని మాఫీ చేయాలని ఇక్కడ సవాల్ విసిరారు అన్నట్టుగా హరీష్ రావును ఉద్దేశించి ఇక్కడ మాట్లాడినట్టుగా సమావేశంలో తెలుసుకోవచ్చు. కల్వకుర్తి సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ 2014లో తెలంగాణ ఇచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించే నాయకుడి పేరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్కు నష్టం జరిగింది. పార్టీ అధికారంలోకి రాలేదు. 2014లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వచ్చి ఉండేది. ఇక్కడ 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థి పేరు చెప్పకపోవడం వల్ల ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ సీఎం ప్రభుత్వంలోకి రాకుండా పోయింది. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ జైపాల్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించుంటే ఇక్కడ జైపాల్ రెడ్డి సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రంలో వచ్చి ఉండేది అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలను వంచినందుకు అసెంబ్లీ ఎన్నికల్లో బారాసాను ప్రజలు ఓడగొట్టారు. అయినా అహంకారంగా మాట్లాడుతుంటే లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు, సంక్షేమ పథకాలకు మద్దతుతో పాటు సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు, సంక్షేమ పథకాలకు సలహాలు ఇస్తే ప్రతిపక్ష పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ సలహాలు ఇస్తే అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఇక్కడ వచ్చే స్థానిక ఎన్నికల్లోనైనా ఇక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ ప్రతిపక్షాలను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా ఉద్దేశించి సివిల్స్ కళలను చిదివేసిన నిర్లక్ష్యం. ఢిల్లీ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం. సెల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపు నీరు. మృతుల్లో తెలంగాణ యువతి తాన్యా సోని. నిర్వాహకుల అరెస్టు హత్యా నేరం కింద కేసు. ఇక్కడ సివిల్స్ కళలను చిదిమేసిన లక్ష్యం. ఢిల్లీలో ఇక్కడ వరదల కారణంగా ఇక్కడ సెల్లార్లో బిల్డింగ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి సంబంధించిన సెల్లార్లో గ్రంథాలయం లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సెల్లార్లో వరదల కారణంగా సెల్లార్ మొత్తం నిండిపోవడంతో అక్కడ రూమ్లోనే చిక్కుకొని ఇక్కడ ముగ్గురు విద్యార్థులు చనిపోయినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ వరదల్లో చిక్కుకొని ఈ సందర్భంగా ఇక్కడ వాళ్ళు కోచింగ్ సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసినట్టుగా తీసుకోవచ్చు. ఇక్కడ హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్టు ఇక్కడ దానికి సంబంధించి. సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి సివిల్స్కు శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి భవనంలోని సెల్లార్లో నిర్వహిస్తున్న రావుస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ గ్రంథాలయంలోకి వరద నీరు చొచ్చుకుపోయింది.
ఎన్డీఆర్ఎస్ చేపట్టిన సహాయక చర్యలతో విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. మృతులను తాన్యా సోని 25, శ్రేయ యాదవ్ 25, నవీన్ డాల్విన్ 24గా గుర్తించారు. వీరిలో తాన్యా కుటుంబం ప్రస్తుతం తెలంగాణలోని మంచిర్యాలలో నివసిస్తుంది. శ్రేయ యూపీ, నవీన్ కేరళ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భారత నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తదితరులు సంతాపం తెలిపారు. తాన్యా సోని కుటుంబం స్వస్థలం బీహార్లోని ఔరంగాబాద్ కాగా ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాలలో సింగరేణి డీజీఎంగా పనిచేస్తున్నారు. ఇక్కడ ముగ్గురు విద్యార్థులు భారీ వర్షం కారణంగా ఢిల్లీలో వరద నీరు సెల్లార్లో కోచింగ్ సెంటర్ నడిపిస్తున్న గ్రంథాలయంలోకి వరద నీరు పోటెత్తింది. ఆ కారణంగా అక్కడ ముగ్గురు విద్యార్థులు మరణించినట్టుగా తెలుసుకోవచ్చు. అక్కడ సంబంధించిన కోచింగ్ సెంటర్ వాళ్ళ నిర్వాహకులను అరెస్ట్ చేసినట్టుగా తెలుసుకోవచ్చు. వాళ్ళ హత్యా నేరం కింద కేసు నమోదైనట్టుగా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కేటీఆర్, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపినట్టుగా కూడా తెలుసుకోవచ్చు. ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా, చెన్నై కోయంబత్తూరులో త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్టు. ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా, చెన్నై కోయంబత్తూరులో త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్టు. ఎగిరే ట్యాక్సీలను ఏర్పాటు చేస్తారంట కార్గో రవాణా. చెన్నై కోయంబత్తూరులో త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్టు ఫస్ట్ ప్రారంభించి ప్రయోగాత్మకంగా ప్రయత్నించి మళ్ళీ మిగతా సక్సెస్ అయితే తర్వాత అందరికీ అందించే అవకాశం ఉండొచ్చు మార్కెట్లో. పుడమి గురుతర బాధ్యత గురుత్వాకర్షణ శక్తితో గురుగ్రహంపైకి యాత్ర. పుడమి గురుతర బాధ్యత గురుత్వాకర్షణ శక్తితో గురుగ్రహంపైకి యాత్ర. గురుత్వాకర్షణ శక్తితో గురుగ్రహంపైకి యాత్ర అన్నట్టు 14 పేజీలో ప్రత్యేక కథనం ఇవ్వడం జరిగింది. పుడమి గురుతర బాధ్యత అని దాన్ని ఈ గురుత్వాకర్షణ శక్తితో గురుగ్రహంపైకి యాత్ర అంటే గ్రహాలకు సంబంధించిన సబ్జెక్టు అని మనం తెలుసుకోవచ్చు. టిఐడిఎల్ నుండి ఉపశమనం, బైద్యనాథ్ ఔషధ మొక్కల ఆధారితం, శీఘ్ర ఉపశమనం, లోపలికి వ్యాపించుటకు క్రయోథెరపీ, ఆహ్లాదకరమైన సువాసన, పెయిన్ రిలీఫ్ స్ప్రే అని టిఐడిఎల్ ఫుల్ బాడీ అని బాడీ స్ప్రే గురించి, అదేవిధంగా స్ప్రే క్రీమ్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ మచ్ మోర్. అడ్మిషన్స్ 2024 క్లోజింగ్ సూన్ అంటే అడ్మిషన్స్ లవ్లీ ప్రొఫెషన్ యూనివర్సిటీ NAAC గ్రేడ్ పంజాబ్ ఇండియా. పంజాబ్ రాష్ట్రంలో ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని యూనివర్సిటీకి సంబంధించి LPU నెస్ట్ అని యూనివర్సిటీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి, క్లోజింగ్ కూడా దగ్గర పడ్డాయి అన్నట్టుగా వివిధ కోర్సులకు సంబంధించి అడ్మిషన్స్ స్టార్ట్ అయినట్టుగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.